ఏప్రిల్ 18 దేవుని వాగ్దానం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తన 2:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడిచ్చే వాగ్దానము చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆయన వాగ్దానం ద్వారా మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. ఈరోజు మరొక పర్యాయము దేవుని వాగ్దానములోని ఆశీర్వాదం అనుభవించుటకు ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియులారా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉండటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే మనము దేవుణ్ణి అడగవలసింది దేవుణ్ణి అడగాలి ఖచ్చితంగా. చాలాసార్లు మనము వేటిని కావాలని కోరుకుంటామో వాటిని అడగవలసిన వారిని కాకుండా దానికి సంబంధం లేని వారిని అడగటానికి, అది దొరకని చోట వెతకటానికి మనిషి ఎక్కువగా ప్రయాసపడతాడు. కానీ ఈరోజు నీకు ఏది కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన ఎడల అది అడుగుటకు చాలా సులభంగా ఉన్ను అన్నట్లుగా మనము ఏది కావాలని ప్రయత్నిస్తామో దాని కొరకు ఆయా రకాల ప్రయాసం మనం పడతా ఉంటాం. జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని చెప్పాడు దేవుడు. అయితే వీటి కొరకు మనిషి ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎవరినెవరినో సంప్రదిస్తాడు, ఏదేదో చేయటానికి ప్రయాసపడతాడు. కానీ నువ్వు చేయాల్సింది అత్యంత సులభతరమైనటువంటి మార్గము ప్రభువే మనకు చూపించాడు. నన్ను అడుగుము. నీవు ప్రార్థన అనే ఆయుధాన్ని గనక నువ్వు పట్టుకుని నమ్ముకోగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించటము ప్రారంభిస్తే ప్రభువే నీకు స్వాస్థ్యాన్ని, జనమును అనుగ్రహిస్తాడు. భూదిగంతముల వరకు సొత్తు అంటే సంపదను కూడా నీకు ఇస్తాడు. ఈ రెండు ఆశీర్వాదాలు కావాలని నువ్వు కోరుకుంటే ఈరోజే మోకరించి దేవునితో మాట్లాడడం ప్రారంభించు. అది ఎంతసేపు అనేది నీకు నీ దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునిని అడగకుండా అది ఎక్కడో దొరుకుతుందని నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు దూరం అవుతుందే తప్ప దగ్గరయ్యే ప్రసక్తే కనపడదు. ప్రియులారా, ఈరోజు నీకు సొత్తు స్వాస్థ్యము రెండూ ప్రభు ఇస్తానంటున్నాడు. అయితే ప్రభువుని అడిగే అనుభవము నీకుందా? నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని యాకోబు ఎలా ఆశీర్వదింపబడ్డాడు? ఒక్క రాత్రిలో కదా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నారు. ఈ ఉదయం బిడల జీవితంలో గొప్ప మార్పు ఈ వాగ్దానం ద్వారా అనుగ్రహించండి. అడుగుము, నీకు ఇస్తానన్నావు ప్రభువా. అడిగేటువంటి మనస్సు, నీ సన్నిధిలో గడిపేటువంటి సమయం, అటువంటి హృదయం బిడలకు దయచేయండి. నేడు ప్రయాణాలలో, పనులలో, వారి వ్యక్తిగతమైనటువంటి ప్రతి దానిలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.